అమ్మ స్టైల్ గోంగూర చికెన్ కర్రీ ఒకసారి ట్రై చేయండి. అథెంటిక్ టేస్ట్‌తో ఉంటుంది. గోంగూర చికెన్ స్పైసీగా, ట్యాంగీగా పర్ఫెక్ట్ బ్యాలెన్స్‌తో ఉంటుంది. నమస్తే అండి. నేను రాణి. ఈరోజు నేను అమ్మ స్టైల్‌లో గోంగూర చికెన్ చేస్తున్నాను. 750 గ్రాముల చికెన్‌ను శుభ్రంగా ఉప్పు వేసి కడిగి కుక్కర్‌లోకి తీసుకున్నాను. దీనిలోకి పావు స్పూను పసుపు వేశాను. 1 టీ స్పూను ఉప్పు వేసి కొంచెం నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ రానివ్వాలి. ఇది పెద్ద బాయిలర్ చికెన్ కావటం వల్ల కుక్కర్లో ఒక విజిల్ వచ్చేదాకా ఉడికించాను. మామూలు చికెన్ అయితే అవసరం లేదు, ఉడికించిన అవసరం లేదు. స్టవ్ పై బాండీ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి అయ్యాక కడిగి పెట్టుకున్న పావు కేజీ గోంగూరను వేయాలి. ఆయిల్లో గోంగూరను మెత్తగా అయ్యేదాకా వేయించాలి. ఇప్పుడు గోంగూర ఉడికి మెత్తగా అయ్యింది. దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై ఒక కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకున్నది వేశాను. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలను కట్ చేసి వేయాలి. వీటన్నిటినీ బాగా కలపాలి. ఉల్లిపాయ ముక్కలు మెత్తగా మగ్గేదాకా వేయించాలి. ఉల్లిపాయలు వేగి ఎర్రగా అయ్యాయి. ఇప్పుడు 1.5 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కలిసేలాగా బాగా కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది. ఇప్పుడు ఒక టమాటాను ముక్కలుగా కట్ చేసుకొని వేయాలి. టమాటా కూడా మగ్గేదాకా వేయించాలి. తర్వాత మనం కుక్కర్లో ఉడికించి పెట్టుకున్న చికెన్ని వేయాలి. చికెన్ అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చికెన్ను కొంచెం సేపు ఉడికించాలి. తర్వాత 3 స్పూన్ల కూరకారం వేశాను. కూరకారం లేని వాళ్ళు 2 స్పూన్లు మామూలు కారం, 1 స్పూను ధనియాలు, జీలకర్ర కలిపిన పొడి వేసుకోవాలి. గోంగూర చికెన్ కాబట్టి కారం ఎక్కువే పడుతుంది. కారం అంతా కలిసేలాగా కలపాలి. చికెన్ని ఇంకొంచెం సేపు ఉడికించాలి. 1 గ్లాస్ వాటర్ పోసి చికెన్ను ఉడికించాలి. చికెన్ ఉడికిన తర్వాత వేయించి పెట్టుకున్న గోంగూరను వేసి కలపాలి. గోంగూర అంతా కలిసేలాగా కలిపిన తర్వాత స్టవ్ మంటను సిమ్లో పెట్టుకొని 3 నిమిషాలు సిమ్లో మగ్గనివ్వాలి. సిమ్లో పెట్టి మగ్గనివ్వడం వల్ల ఉప్పు, పులుపు, కారం అంతా ముక్కకు బాగా పడుతుంది. చికెన్ ఉడికింది. ఆయిల్ కూడా పైకి కనిపిస్తుంది. ఈ స్టేజ్లో ఆపేసి కొత్తిమీర చల్లుకోవాలి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి.
తెలుగు ఫుడ్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.